సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీకి షాక్ ఇస్తుందా? ఆర్సీబీ ఏమో సూపర్ పొజిషన్లో ఉంది, ఎస్ఆర్హెచ్ ఏమో బయటకు వెళ్ళిపోయింది. ఇక వాళ్ళేంటి వీళ్ళకి షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా చూడండి. సో ఈ వీడియో చేస్తున్న టైంకి సో పాయింట్స్ టేబుల్ ఒకసారి మీరు చూశారు అంటే టాప్లో ఉన్న టీమ్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అయిపోయాయి. అంటే టాప్లో ఉన్న టీమ్స్ ఇన్ ద సెన్స్ పాయింట్స్ ఒకేలాగా 17, 18 ఇట్లా ఒకే రకంగా ఉన్నాయన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. సో ఈ వీడియో చేస్తున్న టైంకి చెప్తున్నాను, తర్వాత మ్యాచెస్ జరిగితే మారిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆర్సీబీ తప్పకుండా తర్వాత జరిగే 2 మ్యాచ్లు గెలవాలి. అంటే వాళ్ళ కాంపిటీటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూసాము అంటే జీటీ నుంచి కానీ పంజాబ్ కింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే 2 మ్యాచ్లు గెలిచింది అనుకోండి, కంఫర్టబుల్గా వెళ్ళి ఫస్ట్ 2 ప్లేసెస్లో కూర్చునే ఛాన్స్ ఉంటుంది, లేదా ఫస్ట్ ప్లేస్లో కూడా కూర్చోవచ్చు. సో అంటే ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయినా కూడా. లేదు ఎస్ఆర్హెచ్ షాక్ ఇచ్చింది అనుకుందాం, తర్వాత మ్యాచ్ ఏం జరుగుతుందో మనం చెప్పలేము. అది కూడా షాక్ వస్తే ఏమవుతుంది, టాప్ 1లో టాప్ 2లో ఆర్సీబీ ఉండడం కష్టమవుతుంది. సో అందుకే ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఇంకొక విషయం మీరు గమనించారు అంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి ఒక డిఫరెంట్ క్రేజ్ ఉంటుంది. చాలామంది దాన్ని గమనించారు కానీ సో ఈ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆర్సీబీ పైన ఎస్ఆర్హెచ్కు మంచి రికార్డ్ కూడా కనిపిస్తూ ఉంటుంది, మనం కొన్ని సందర్భాల్లో చూసాము అంటే. అయితే ఇంకొక విషయం, ఈ మ్యాచ్ వెన్యూ చేంజ్ అయింది. సో ఆ వెన్యూ ఎవరికి సెట్ అవుతుంది? ఎందుకంటే ఈ మ్యాచ్ బేసిక్గా చిన్నస్వామి స్టేడియంలో జరగాలి, బట్ వెదర్ కండిషన్స్ కారణంగా వర్షం పడే ఛాన్స్ ఉంది, మళ్ళీ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఎకానాకి మార్చారనమాట. సో ఈ డెసిషన్ చాలా మంచిది అనమాట. ఇప్పటి నుంచి ఇంకా మిగతా ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఇలా చేస్తే బెటర్ ఏమో. అంటే ఎప్పుడైనా వెన్యూ చేంజెస్ చేయాల్సి వస్తే చేసి పడేయాలి. ఎందుకంటే ఈ వెదర్ వల్ల కొన్ని మ్యాచెస్ పాయింట్స్ టేబుల్, రన్ రేటు ఇవన్నీ చూసుకున్నప్పుడు కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి కొన్ని టీమ్స్. సో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ May 23 మ్యాచ్ నెంబర్ 65 వెన్యూ ఎకానా స్టేడియం. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎకానా స్టేడియంలో ఈ మధ్య ఈ సస్పెండ్ అయిన తర్వాత కొన్ని మ్యాచ్లు బాగా జరుగుతున్నాయి. సో దాని ప్రకారం మనం పిచ్ రిపోర్ట్ చూసాము అంటే చాలా మంచి బ్యాటింగ్ వికెట్. సో ఇంతకుముందు నేను 180 to 200 పార్ స్కోర్ అన్నాను, ఇప్పుడైతే మాత్రం 200 ఇస్ ద పార్ స్కోర్ అనమాట. పిచ్ చాలా బాగా అనుకూలిస్తుంది బ్యాటింగ్కి. బౌలింగ్ పరంగా చూసామంటే మీడియం పేసర్స్కి బాగా హెల్ప్ అవుతుంది, వేరియేషన్స్ ఉన్న వాళ్ళకి. అదే టైంలో స్పిన్నర్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా గేమ్లోకి వస్తారు, వికెట్స్ తీసుకొని తీరుతారు. ఇప్పుడు లాస్ట్లో మాట్లాడదాం అంటే ఎవరికి పిచ్ బాగా అనుకూలిస్తుందని చెప్పి. ఇప్పుడు మనం డ్యూ విషయానికి వచ్చాము అంటే డ్యూ ఖచ్చితంగా ఉంటుంది, చేసింగ్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే 25 మ్యాచెస్ జరిగితే ఆర్సీబీ 11 మ్యాచెస్లో, సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచెస్లో గెలిచింది. సో ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11 బేసిక్గా మనకు ఫస్ట్ మ్యాచ్ అంటే సస్పెండ్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జరగాలి. ఆ మ్యాచ్ మనకు జరగలేదు వర్షం కారణంగా. సో వీళ్ళు ఏ ప్లేయింగ్ 11తో వస్తారని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయంలో మరీ ముఖ్యంగా జోస్ హ్యాజల్వుడ్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. అదేంటి అంటే జోస్ హ్యాజల్వుడ్ ఆర్సీబీ టీంతో జాయిన్ అయ్యాడా లేదా, ఒకవేళ అవ్వకుంటే ఎప్పుడు అవుతాడు అని చెప్పి. సో జోస్ హ్యాజల్వుడ్ ఇప్పటి వరకు ఇంకా ఆర్సీబీ టీంతో జాయిన్ అవ్వలేదు. దాని అర్థం జోస్ హ్యాజల్వుడ్ రాడు అని కాదు, అతను వస్తున్నాడు. అయితే May 25 అంటే సండే రోజు ఆర్సీబీ టీంలోకి రీజాయిన్ అవ్వబోతున్నాడు. ప్లే ఆఫ్స్ మ్యాచెస్ కి అవైలబుల్లో ఉంటాడు జోస్ హ్యాజల్వుడ్ లేని టైంలో లుంగి ఎంగిడి ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంటుంది. తనైతే May 25 వరకు కూడా టీంతో ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే మీకు డౌట్ రావచ్చు, బ్లెస్సింగ్ ముజర్బానీ జింబాబ్వే ప్లేయర్ ఒక రీప్లేస్మెంట్ గా వచ్చాడు ఆర్సీబీ టీంకి, టెంపరరీ రీప్లేస్మెంట్ గా లుంగి ఎంగిడికి. అతను ఏమైనా ప్లేయింగ్ 11లోకి వస్తాడా? అయితే మనం ఏమనుకున్నామంటే మయాంక్ అగర్వాల్ ఖచ్చితంగా ప్లేయింగ్ 11లోకి వస్తాడని మనం అనుకుంటున్నాం. అంటే దేవదత్ పడికల్ ప్లేస్లో 1 డౌన్లో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఫామ్ విషయానికి వచ్చాము అంటే ఇంకా వీళ్ళు సస్పెండ్ అయిన తర్వాత ఎవరు కూడా మ్యాచెస్ ఆడలేదు. బట్ మనం చూసుకున్నాము అంటే వీళ్ళ ప్లేయర్స్ అందరూ సూపర్ ఫెంటాస్టిక్ ఫామ్లో అయితే ఉన్నారు, అంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ. సో మీరు ఫిల్ సాల్ట్ తీసుకున్నా సరే, తను లాస్ట్ టైం చెప్పింది చెప్తున్నాను, మరి బోర్ కొడుతుంది అనుకోకండి. సో ఫిల్ సాల్ట్ చూసుకున్నాము అంటే తన దగ్గర నుంచి క్విక్ ఇన్నింగ్స్లు వచ్చాయి. అంటే తను ఆడేదే తన బ్యాటింగ్ ఏమంటారు బ్యాటింగ్ విధానమే అది. తను అలానే ఆడతాడు, క్విక్గా ఆడతాడు. తను ఎంతసేపు ఉన్న రన్ రేట్ని ఎంత ఫాస్ట్గా కదిలిస్తున్నాడు అనేది తన రోల్ అనమాట. సో అలా చూసుకున్నప్పుడు తను కొంచెం సక్సెస్ అయ్యాడు కొన్ని మ్యాచ్ల్లో. అవుట్ అయ్యాడు అంటే కొన్ని షార్ట్ పిచ్ అని చెప్పకూడదు, హార్డ్ లెంత్ బాల్స్ని ఫేస్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ లాస్ట్ కొన్ని మ్యాచ్లు తను కొంచెం హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆడలేదనమాట, జాకబ్ బెథెల్ వచ్చాడు. బట్ ఇప్పుడు ఫిల్ సాల్ట్ ఖచ్చితంగా గేమ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది, తను ఆడతాడే కూడా అనిపిస్తుంది నాకైతే. ఇక విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక రజత్ పాటిదార్ అయితే అంత గుడ్ షేప్లో కనిపించట్లేదు, సూపర్ ఫెంటాస్టిక్ కాదు కానీ అప్పుడప్పుడు మంచి ఇన్నింగ్స్లు వస్తున్నాయి. బట్ మనం చూడాల్సింది ఏంటంటే మ్యాచ్ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ టిమ్ డేవిడ్ అవ్వచ్చు, జితేష్ శర్మ కూడా రన్స్
చేస్తున్నాడు. టిమ్ డేవిడ్ సూపర్గా ఆడుతున్నాడు. ఇక ఇంతవరకు టిమ్ డేవిడ్ని ఏ బౌలర్ కూడా కరెక్ట్గా అవుట్ చేయలేదు ఇన్ ద సెన్స్ మీన్స్ రన్అట్ అయ్యాడు అనమాట. అంతే, బౌలర్ చేతిలో అవుట్ అవ్వలేదు అనమాట టిమ్ డేవిడ్. నాకు తెలిసి అవ్వలేదని అనుకుంటున్నాను, ఒకసారి చూడండి, అవ్వలేదు. సో ఇక రొమారో షెపర్డ్ ఆడుతున్నాడు. సో చాలా బాగుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చామంటే ఈ సంవత్సరం ఆర్సీబీ పొరపాటుగా బ్యాట్స్మెన్లు ఫెయిల్ అవుతున్నారు కానీ బౌలర్స్ మాత్రం ఫెయిల్ అవ్వట్లేదు అనమాట. భువనేశ్వర్ కుమార్ అవ్వచ్చు, సో శ్రేయాస్ శర్మ ఇదా. సో ఇప్పుడు చెప్తాను ఈ పిచ్ ఎవరికి బాగా అనుకూలిస్తుంది. చూడండి, మీడియం పేసర్స్ బాగా స్వింగ్ చేసే వాళ్ళు, వేరియేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? భువనేశ్వర్ కుమార్ది పెద్ద పేస్ కాదు, తను తక్కువ స్పీడే వేస్తాడు. మీడియం పేసర్ కాదు కానీ తక్కువ స్పీడే వేస్తాడు, పేసర్గా వచ్చాడు. స్వింగ్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూశారు అంటే మీరు యష్ దయాల్ అవ్వచ్చు, లేకుంటే రషిక్దర్ రావచ్చు. ముఖ్యంగా స్పిన్ తీసుకోండి. కృణాల్ పాండ్యా, శ్రేయాస్ శర్మ అద్భుతంగా ఇస్తున్నారు. కంపేర్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్స్ ఇక్కడ స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉంది. సో కంపేర్ టు ఫాస్ట్ బౌలర్స్ ఫామ్, అక్కడ ఫాస్ట్ బౌలర్స్ ఫామ్, ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ ఫామ్ చూసుకున్నా వీళ్ళదే బాగుంది అనమాట. సో అందుకే ఈ పిచ్ కొంచెం ఆర్సీబీ వాళ్ళకే ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో ఇదనమాట పరిస్థితి. వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ చూసామంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, శ్రేయాస్ శర్మ, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్ లుంగి ఎంగిడి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవెన్కి వద్దాము. సో లాస్ట్ మ్యాచ్ గెలిచేశారు వీళ్ళు. అండ్ ఆ గెలవడం కూడా మామూలుగా కాదనమాట. మనకు ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ బ్యాటింగ్ అనేది బయటకు పడింది. సో ఇదే మీరు చూసారు అంటే నేను వీడియోలో క్లియర్గా చెప్పాను, ఖచ్చితంగా 6లు 4లు వస్తాయి అని చెప్పి. బట్ ట్రావిస్ హెడ్ ఉంటాడని చెప్పాను, బట్ అనుకోకుండా కోవిడ్ వస్తుందని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో కోవిడ్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి ఈ మ్యాచ్ కూడా తను ఆడే అవకాశం లేదు. ఎందుకంటే కోవిడ్ వస్తే మీకు తెలుసు చాలా రోజులు రెస్ట్ తీసుకుంటారు, అంటే జాగ్రత్తల పరంగా. అందుకే తను ఆడే అవకాశం లేదనమాట. మళ్ళీ ఆ తర్వాత ఆడే అవకాశం ఉంది ఓపెనర్గా. సో ప్లేయింగ్ ఎలెవెన్ ప్రకారం చూసుకున్నాము అంటే అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హెన్రిచ్ క్లాసన్ ఫామ్లోనే ఉన్నాడు. అనికేత్ వర్మ. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ లాస్ట్ మీరు చూశారు అంటే ప్యూర్ బ్యాటింగ్ పిచ్ కారణంగా వాళ్ళు పెద్దగా కంట్రోల్ చేయలేకపోయారు ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్ని. బట్ నాకు తెలిసి బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు కొంచెం మంచి కండిషన్లో కనిపిస్తుంది అనమాట. ప్యాట్ కమిన్స్ అవ్వచ్చు, అంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ ఆ ఎక్స్ట్రాస్ హర్షల్ పటేల్కి దండం పెట్టండి ఎవరైనా ఉంటే. ఏం ఉపయోగం చెప్పండి, ఒక మ్యాచ్కి 2-3 వికెట్లు తీసుకొని. అసలు ఎందుకు కొంటాడు హర్షల్ పటేల్ని జనాలు, ఈ ఫ్రాంచైజీలు? నేను అనేది ఏమంటే అతని టాలెంట్ని తక్కువ అంచనా వేయడం లేదు నేను. అంటే ఒక సీజన్, ప్రతి సీజన్లో నేను 3-4 ఓవర్లు బౌలింగ్ చేస్తాను, 40 నుంచి 50 రన్లు కొట్టిస్తాను, 2-3 వికెట్లు తీసుకుంటాను అంటే ఏం ఉపయోగం చెప్పండి? ఆ 2-3 వికెట్లు కూడా స్టార్టింగ్లో తీసుకుంటున్నానంటే లేదు, ఎండింగ్లో స్కోర్ మొత్తం కొట్టినాక హిట్టింగ్ చేసేటప్పుడు పోతున్నాయి. ఉపయోగం ఏముంది? నిజంగా అంటే చాలా వరస్ట్గా ఉందన్నమాట. మరి ఎందుకు అతను టీంలో పెట్టుకుంటారు? ఇంకొకరికి ఎవరికైనా ఛాన్స్ ఇస్తే బెటర్ అనిపిస్తుంది. కొంచెం ఫ్రస్ట్రేషన్గానే మాట్లాడుతున్నాను. అంటే హర్షల్ పటేల్ ఎన్ని ఎక్స్ట్రాస్, వైడ్ లేయడము, నో బాల్స్ వేయడము, ఇది మాత్రం కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట. ఇది ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఎలెవెన్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, హర్ష్ దుబే, జితన్ అన్సారీ, ఈశాన్ మలింగా, ఇంపాక్ట్ ప్లేయర్గా అథర్వ థైడే. ఇక మ్యాచ్ ఎవరికి గెలుస్తారు? ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉంది, కూడా కాదు, ఆర్సీబీ ఫస్ట్ నుంచి స్ట్రాంగ్గానే ఉంది. ఎస్ఆర్హెచ్ ఏమో పెద్ద స్ట్రాంగ్గా కనిపించలేదు, బట్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళ ఫామ్లోకి వచ్చినట్టున్నారు. అండ్ పిచ్ పరంగా చూసినా, అడ్వాంటేజ్ పరంగా చూసినా, ఇవన్నీ చూసుకున్నాము అంటే ఆర్సీబీకి చాలా క్లియర్ డామినేషన్ కనిపిస్తుంది. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ రెచ్చిపోయి ఆడితే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. బౌలర్స్ కాదు, ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్. కానీ ఇక్కడ ఆల్రౌండింగ్ డిపార్ట్మెంట్ అన్నది, అంటే బ్యాటింగు, బౌలింగు అన్నీ కూడా ఆర్సీబీ బాగున్నాయి కాబట్టి ఆర్సీబీకి కొంచెం ఎడ్జ్ ఉంది. నేను ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుందని చెప్పట్లేదు, కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉంది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు గెలవలేరని మీరు అనుకుంటున్నారేమో. ఈ మ్యాచ్లో ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ షాక్ ఇచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ లిటిల్ బిట్ ఎడ్జ్ మాత్రమే ఇస్తున్నాను ఆర్సీబీకి. చూద్దాం, మ్యాచ్ ఏ వైపైనా తిరగచ్చు, చాలా థ్రిల్లింగ్గా జరుగుతుంది ఈ మ్యాచ్, వన్ సైడ్ మాత్రం జరగదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.